పొలాల్లో అయితే ఇంకా పని స్టార్ట్ అయ్యడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడైతే పత్తి కింద ఎలా పెడతారో అడిగి తెలుసుకున్నాం రండి. అలాగే ఇక్కడ మా నాన్నగారు అయితే బోల్తోతున్నాడు. మా అమ్మ మా తమ్ముడు అయితే విత్తనాలు పెడుతున్నారు, పత్తి విత్తనాలు. చిన్న ఎంత చక్కగా తోలినాడు. అక్కడైతే తిప్పుకొని పొలం అంతా అయిపోయి కొట్టి అంత తర్వాత పెట్టినారు. అంతే ఇప్పుడు 2 విత్తనాలు పెట్టి చూద్దాం. మళ్ళా చూడు మా బాబాయ్ గారు అయితే ఈ విత్తనం చూడండి ఎలాగ పెడుతున్నారు. ఎందుకు ఆడవాళ్ళు పెట్టేవాళ్ళు ఏంటంటే కూలి వాళ్ళు తీసుకొస్తే మరి ఇబ్బంది, ఎట్ల ప్రకారం పెట్టేస్తారని మా అన్న వాళ్ళు ఇద్దరు మా పిన్ని గారు ముగ్గురే పెడుతున్నారు. 2 ఎకరాల పొలము. చూడండి ఎంత స్పీడ్గా పెడుతున్నారు, నవ్వుతున్నారు వీడియో తీస్తుంటే. మా అన్నగారు అయితే వీడియో తీస్తున్నారు. విత్తనాలు చూడండి అలాగే ఎంత స్పీడ్గా పోతున్నాడు. మా అన్నగారు కొద్దిగా నిలబడినాడు, అందుకే వీడియో తీస్తుంది. దానికి కొద్దిగా సిగ్గు ఎక్కువ. మంచి పల్లెటూరు పొలాల్లో చూడండి ఎలా ఉంటుందో, లొకేషన్ బాగుంటుంది. పొలాల్లో పని కూడా చేస్తే మనకి ఎంతో మనిషికి ఆరోగ్యం బాగుంటుంది. పొలాల్లో పని చేయాలని కోరుతున్నాను. మీరు చూసే ముందే లైక్ చేసుకోండి. ఈ వీడియో చూసారంగా లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఇక్కడైతే పత్తి గింజల ప్యాకెట్ అయితే చూపిస్తాను రండి. పత్తి గింజల ప్యాకెట్ కొద్దిగా తెలుగు రాదు, చూడడానికి రాదు. చూడండి నంది సంక్రాంతి అని ఏమంట. సారీ మా అన్నగారు అయితే నిలబడినారు చూడండి. అది ఎంత స్పీడ్గా పెడుతున్నారు. అలా పెట్టుకొని మట్టిలో కూర్చోవాలి. మట్టి అయితే దాని మీద పడుతుంది. వెంటనే నీళ్ళు చేయాలి. అందుకనే మనకు ఒక వారంలో నడడం జరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత మనకి బాగుంటుంది. వెంటనే నీళ్ళు వేసుకొని కానీ కొన్ని రోజుల తర్వాత పెట్టి చూసారంటే అసలు నాటుకోలేదంట. అందుకోసం మా బాబాయ్ గారు గుంటుగా అయితే పాస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా పోతున్నారు. చూడండి మగవాళ్ళు కూడా విత్తనాలు పెడతారు. ఆడవాళ్ళ కాదు, అందరూ పని చేయాలి పొలంలో. కానీ మా బాబాయ్ గారు చూడండి ఎంత కష్టపడి ఎద్దులు గుంటగా పాస్తున్నారు. ఇది పెద్దగా గుంటగా అంటారు. మా సైడ్ అయితే ఇది రంటే గుంటగా, 5 జనరల్ గుంటగా అంటారు. ఇది వచ్చేసి రంటే గుంటగా అంటారు ఫ్రెండ్స్. ఈరోజు పని పొద్దుగలగా వచ్చి ఈ చిన్న గోడతులతో కట్టి గుంటగా పాయడం జరుగుతుంది. చూడండి మడకంతా పాపించినారు అనే ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఎంత ఈ సక్కంగా పాసుకోవాలి. ఎందుకంటే మనకు లోపల గడ్డి కానీ మనకి ఎరువులు చెల్లి అంటారు కదా, ఇలా పాసుకోండి. మనకి ఇంకోసారి రెండోసారి పాసి విత్తనం పెట్టడం జరుగుతుంది. ఈ మాత్రంగా పల్లెటూరు పొలాల్లో ఈ మాత్రంగా పని చేసుకొని బాగా చక్కగా తోలుకొని చూడండి ఎంత నీట్గా పెట్టినాడు మా బాబాయ్ గారు. అంతే పొలాల్లో మాత్రం నీట్గా చిన్న కోటతోలుగా చాలా కష్టపడుతున్నాం. అట్లా చూసి ఒక్క మిలియన్ కూడా అని కోరుతున్నా. అవి కూడా కానీ చూడండి ఎంత కష్టం. ఒక మనిషి మీద బరువు వేసి ఎలా లక్కపోతున్నా చూడండి. అబ్బా వా వండర్ఫుల్. అండ్ మనం ఎగరాం కదా, అవి ఎలా ఎగుతావు చూడండి. ఎదురుగా కష్టం ఉన్నంత మనకు లేదు కదా. సో మన చేత కాదు కాబట్టి అట్లా చిన్న కోట కష్టపడుతున్నావి. ఇది 3వ వీడియో. ఇది కొడదొళ్ళేది రోజైతే అంతా అయిపోయింది. ఇంకా మా నాన్నగారు అయితే బోధ తోలుతున్నాడు నీళ్ళు ఇడుచుకోవడానికి అనమాట. అక్కడి నుంచి చక్కగా రావడానికి కాళ్ళు ఇడుచుకోవాలి మధ్యలాగా మనకి. ఎందుకంటే ఒకే సైడ్ ఇడడానికి రాదు. ఇక్కడ సైడ్ ఇడుచుకుంటే మనకి ఒక సైడ్ నీళ్ళు కట్టడానికి బాగుంటుంది, ఒక సైడ్ నీళ్ళు నాటడానికి బాగుంటుంది. ఎంత చక్కగా గట్టి ఒత్తు పెట్టుకోవాలి. ఎందుకే చేను ఒప్పేస్తాం. ఎంతైనా నీళ్ళు అట్లాగే నీళ్ళు కడుతున్నాం చెప్పినాం కదా ఇంతకుముందు. పత్తి పెట్టిన తర్వాత నీళ్ళు ఎంత కట్టుకోవాలని. అయితే మా తమ్ముడు అయితే నీళ్ళు కడుతున్నాడు. మా తమ్ముడు అన్నగారు ఇద్దరే కట్టిన తర్వాత చూడండి అంత కట్టినారు. మళ్ళీ ఎక్కడైనా ఈ సరిగా నాటుకోవు. మళ్ళీ ఓగు బేజీ అంటే ఎక్కడ నాటుకో కదా అక్కడ మళ్ళీ పెట్టుకోవాలి మనం విత్తనాలు. మనం ఎంటే నీళ్ళు వేసుకుంటే ఒరుగు మలస్తావి. రెండో పంట రెండే నీళ్ళు. ఇది 2 నీళ్ళు వేసిన తర్వాత ఫస్ట్ నీళ్ళు కామడుతుంది. ఒక వారం తర్వాత 2 నీళ్ళు వేసుకుంటే స్టార్టింగ్ నుంచి బాగా కామడుతుంది. చూడండి అక్కడ శశిమేర అయితే వేస్తున్నారు. శశిమిడి అంతే మనకి ఇది ఉల్లిగడ్డ నార అంటారు. రెండు పట్లకి తిప్పినట్టు నీళ్ళు ఎంత కష్టం పడుతుంది. ఇది రెండే నీళ్ళు. ఇది ఇప్పుడు చూడండి పత్తి ఎలాగ నాటిందో మొక్క చూపిస్తాను రండి. చూడండి ఇంత నీళ్ళు అక్కడి నుంచి అక్కడ కట్టుకొచ్చినాను. ఇది చిన్న కాలువ అని చెప్పినాను కదా. ఇప్పుడు చిన్న పత్తిగా మళ్ళీ స్టార్ట్ అయింది. ఒకే నీళ్ళ తర్వాత చేసిన తర్వాత చిన్న మొక్క చూడండి అక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది. అది అంటే మొక్కలు త్వరగా రావు. అవి మళ్ళీ ఇత్తుని పడుకునే అవకాశం ఉంటుంది. నాకు ఆ తర్వాత పెట్టాలనిపిస్తుంది. ఇది బాగా నాటింది, ఇక్కడ బాగా నాటింది. ఇక్కడ చూడండి ఇదో ఇంకా మెల్లకి లేస్తుంది, నాటడం నాటుతుంది. ఇది ఇంకా చిన్న మొక్కలు లేపుతుంది చూడండి. నేనైతే ఇట్లాను నీళ్ళు ఇడుచుకుంటే అది కరిగి పెడుతుంది మట్టి. చూడండి లోపలే ఉన్నవి. ఆ లోపల పత్తి మొక్క అంతా దెబ్బ తినింది విత్తనం. అందుకోసం కొన్ని దెబ్బలు తిని అంతా
అంటే ఇది బూజు వచ్చిపోయినవి. ఎంత బూజు అంటే ఇక అది ఎంత కుళ్ళిపోయానమాట విత్తనాలు చూడండి. చాలా లేపుకోవాలంటే చాలా కాబట్టి నీళ్ళు కడుతున్నాను. నీళ్ళు ఇడిసే వెంటనే మధ్యలో కాలువ చెప్పినానుగా, మధ్యలో కాలువ అయితే ఇడిసిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడి నుంచి నీళ్ళు వస్తాను చూడండి. ఇక ఇలా కట్టేసుకో 2-3 కాలువలు ఇడుసుకోవాలి. ఎందుకంటే మనకు కట్టడానికి బాగుంటుంది, బాగా నిదానంగా మనం కూర్చోడానికి కూడా బాగుంటుంది చూడండి. వెంటనే ఎందుకు ఎరువులు ఇస్తున్నాం, పత్తి అయితే హైట్గా అయింది. ఇంకా ముందు స్ప్రే చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఎరువు అయితే ఎక్కుతున్న చిన్న పిల్లడు మా అన్నగారు అయితే ఎంతలా కష్టపడి ఎండలో ఎంత కష్టపడుతున్నాను. మళ్ళీ రైతులకి సపోర్ట్ చేయడం లేదు. కానీ ఇంత కష్టపడి వీడియో మీకు ముందుకు తీసి మీరు సపోర్ట్ చేయడం లేదు, నాకైతే అర్థం కావటం లేదు. చూడండి ఇంత ఎరువు చిన్న పిల్లలతో కూడా కష్టపడతారు పొలంలో చూడండి. అంత కష్టం పడితేనే మనకి మన కడుపు అన్నం వచ్చేది. మనం ఇంట్లో కూర్చుంటే రాదు. కానీ కోసం అందరూ కష్టపడాలి, ప్రతి ఒక్కరు చేయాలని కోరుతున్నాను. కానీ ధరలు పెరిగినవి, కానీ మా రైతు మార్కెట్ పెరగడం లేదు. పత్తి మరపన్ని అన్నీ మార్కెట్ దిగిపోయింది చూడండి. ఎంత ఎత్తుతున్నాడు అక్కడ పై నుంచి వేసి కింద అంతా ఎరువులు పడుతున్న పత్తికి ఎలా వేసుకుంటే నీళ్ళు వేసుకోవాలా. మనకి వారం తర్వాత పత్తి హైట్ రావడం జరుగుతుంది. ఇప్పుడైతే రెండో పంట అయితే బాగా ముందే త్వరగా తిరుగుతున్న బోర్స్ అనేది బేషన్ అయితే రాదు. ఇది ఎత్తుకుంటే రెండో పంటకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి వెనకాల చూడండి ఒక చెంచి బాగా కోసుకొని వెనకాల కట్టుకున్నారు. ఎందుకలా ఉడి కట్టుకొని దాని పేరు వచ్చి ఉడి అంటారు. ఆ కట్టిన తర్వాత మన సొద్దు వేసిన పంట. ఈ పాప చూడండి ఎంతగా వీడియో చేస్తుందో నవ్వుతుంది. ఇంత కష్టపడి చూడండి మా బాబా గారిది ఎలాగ లాగుతుందో. దీన్ని అక్కడికి ఒలివు అంటారు. ఆ పాప ఎక్కుతుంది చూడండి, ఎంత చదువు ఎరువు చేసుకొని ఎట్లా చక్కగా పోతున్నారు. ఇక్కడ చూడండి ఉగ్గుతున్నారు. ఇలాగ చాలా ప్రబంధం. ఇట్లా ఉగ్గితే సాల్ నిండా పడితే మన గడ్డి హైట్ పెరగడం జరుగుతుంది, నాటుకోవడం జరుగుతుంది. అందుకోసం తినడం బాగా మంచిది. అందుకోసం చూడండి ఎంత కష్టపడుతున్న వాళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళకి చిన్న కష్టపడుతున్నైతే 3 ఎకరాల పొలం ఎక్కుతున్నారు. ఎంత లాంగ్గా ఊగుతున్నారు చూడండి. అది గడ్డి పడుతుంది, ఎక్కువ ఎక్కకుండా ఎత్తుకోండి మనకు బాగుంటుంది. చెట్టు పక్కన ఎరువు పడుతుంది. సరే మన నెక్స్ట్ వీడియో కథ మళ్ళీ మా పంట ఎలాగుందో మీరు కామెంట్ చేసుకోవాలని కోరుతున్నాను. అదే వీడియో మిస్టేక్ అయితే కామెంట్ చేయండి. సరే నెక్స్ట్ వీడియో కలుద్దాం. మళ్ళీ ఇంకేమైనా వీడియోలు ఉంటే మరి త్వరగా పుడిగి మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. బాయ్.